హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? అయితే యూట్యూబ్ వీడియో ఎలా అప్లోడ్ చేయాలి అని అంటే యాక్చువల్గా మనం వీడియో అప్లోడ్ చేసేటానికి ఫస్ట్ మనం మంచి కెమెరా ఉన్న మొబైల్ తీసుకోవాలి. ఇందులో ఏంటంటే మనం చేయాల్సిన పెద్ద పనే ఉండదు. నార్మల్గా మనం ఎట్లా వీడియోస్ తీస్తామో అలా వీడియో క్యాప్చర్ చేస్తే సరిపోతుంది. దానికి మనం తీసిన వీడియోలో కంటెంట్ ఏమైతే బాగుంటుందో దానికి సంబంధించి కొన్ని క్లిప్స్ కట్ చేయాలి. అట్లా మనం వీడియో తీసిన కొన్ని క్లిప్స్ ఉంటాయి కదా, అవి ఏమీ లేదని స్ప్లిట్ చేసేసుకోవాలి. దీనికి సంబంధించిన వీడియో ఎడిటింగ్ యాప్స్ చాలా ఉంటాయండి. ఇన్షాట్ కానీ అట్లా కినీ మాస్టర్ కానీ ఇట్లా ఉంటాయి. మ్యాక్సిమం న్యూ యూట్యూబర్స్ అందరూ ఏం చేస్తారంటే కినీ మాస్టర్ అలాగే ఇన్షాట్ సజెస్ట్ చేస్తుంటారు. బెటర్ ఫ్రీ ట్యూటోరియల్ కాబట్టి మనం యూజ్ చేసుకోవచ్చు. మరి అంతగా కష్టపడి ఎడిటింగ్ అనేది ఏమీ ఉండదండి. అది మీరు ఒక్కసారి ఉపయోగిస్తే యాప్స్ చాలా బెస్ట్ అనమాట. మనం ఈజీగా వీడియో అనేది ఎడిటింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో సింపుల్ చిన్న చిన్న ట్రిక్స్ ఉంటాయి. టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలి, సింబల్ ఎలా పెట్టాలి, అలాగే ఇంకో ఇమేజ్ మనము వీడియో స్క్రోల్ చేసినప్పుడు ఇంకో ఇమేజ్ ఎట్లా యాడ్ చేయాలనేది సింపుల్గా ఆప్షన్స్ అందులోనే ఉంటాయి యాప్స్. అట్లా యాప్లో అడిషనల్ ఆప్షన్స్ చాలా ఉంటాయి. ఉపయోగించుకొని నీట్గా వీడియో కట్ చేసి యూట్యూబ్ యాప్లో మీరు ఏంటంటే మీరు ఏదైతే కంప్లీట్గా ఎడిటింగ్ చేసిన వీడియో ఉంటుందో అదే షేర్కి వెళ్ళి యూట్యూబ్ ఆప్షన్ యాప్ ఉంటుంది. అందులోకి వెళ్ళంగానే మీరు డిస్క్రిప్షన్ అనే ఉంటుంది, దాని తర్వాత టైటిల్, దాని తర్వాత ట్యాగ్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది. మీరు ట్యాగ్స్ అనేవి మంచిగా వీడియోకి సంబంధించినట్టుగా ఇస్తే మీకు తొందరగా వీడియో రీచ్ వస్తుంది అనమాట. యూట్యూబ్కి సంబంధించిన ఎడిటింగ్ మిగతా సంబంధించి చాలా నాలెడ్జ్ ఉన్నా కూడా వ్యూస్ అనేది బేగా రావండి. ఎందుకంటే అది డైలీ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఎవరైతే ఆడియన్స్ వాళ్ళకి ఇన్ఫ్యాక్ట్ అవుతారో, ఇంట్రాక్షన్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఇది అవుతారు. అంటే మన కంటెంట్లు ఎక్కువ జనాలకి రీచ్ అయ్యేలాగా సరదాగా పన్నీ ట్రోల్స్ ఇట్లా డైలీ బ్లాగ్స్ ఇలాంటివి అయితే బాగా రీచ్ వస్తాయి. అండ్ నెక్స్ట్ ఒకటే చెప్తాను, మనం ప్రెజెంటేషన్ చేసేటప్పుడు మాత్రం చాలా మంచిగా ఉంటే బాగా రీచ్ వస్తుంది. అండ్ దెన్ న్యాచురల్గా ఉండేవి వీడియోస్ కొన్ని అయితే క్లిక్ అవుతాయి, కొన్ని అయితే అసలు అవ్వండి. మనం ఎంతైతే కష్టపడతామో అసలు అంత వ్యూసే రావు. నిజంగా కొన్నిసార్లు నాకు యూట్యూబ్ నేను ఎంత కష్టపడి చేసినా సరిగా వ్యూస్ రావు అనిపిస్తూ ఉంటుంది. సో వీడియో ఎడిటింగ్ అంతా ఇట్లా చేసుకోవచ్చు. నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.